యాపిల్ని యునాని మెడిసిన్లో తుఫా అని కూడా అంటుంటారు. దీన్ని ఎందుకు ఇంత వాల్యూ ఇస్తారు అంటే దాని యొక్క న్యూట్రిషనల్ వాల్యూ వల్ల, తర్వాత మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల ఎంతగా అంటే యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే అనే ఒక నానుడు కూడా వచ్చేసింది మనకి అంతగా. నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా కానీ కాల్ చేయండి. కాల్ చేసినా సరే, వాట్సాప్ చేసినా సరే, ఆ క్వశ్చన్స్కి మేము మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము ఆన్సర్ ఇస్తాం వాటిని. అయితే ఈరోజు మనం ఏదైతే పండు సిరీస్ మాట్లాడుకుంటూ వెళ్తున్నామో ఆ పండు సిరీస్లో మనం తీసుకుంటున్న ఈరోజు పండు ఏంటంటే యాపిల్. యాపిల్ని యునాని మెడిసిన్లో తుఫా అని కూడా అంటుంటారు. ఈ తుఫా యాపిల్ ఏదైతే ఉందో దాని యొక్క న్యూట్రిషనల్ అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది థీమ్లో మాట్లాడుకుంటూ వెళ్దాం. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే కనుక యాపిల్కి మాలస్ డొమెస్టికా అని చెప్పి అంటుంటారు. అయితే వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. దాదాపు 7500 కల్టివర్స్ ఉన్నాయన్నమాట వీటిలో. దీన్ని ఎందుకు ఇంత వాల్యూ ఇస్తారు అంటే దాని యొక్క న్యూట్రిషనల్ వాల్యూ వల్ల, తర్వాత మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల ఎంతగా అంటే యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే అనే ఒక నానుడు కూడా వచ్చేసింది మనకి అంతగా. అండ్ యునాని మెడిసిన్లో కనుక ముఖ్యంగా అంటే ఓవరాల్గా తీసుకుంటే కనుక మెయిన్గా ఇది కార్డియోటోనిక్, డైజెస్టివ్ టోనిక్ ఫర్ వైటల్ ఆర్గన్స్ అండ్ యాంథెల్మెంటిక్ అవ్వడం వల్ల దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అందరూ. ఈ యాపిల్ యొక్క మనం హిస్టరీలోకి వెళ్తే కనుక ముఖ్యంగా చూసినట్టయితే కనుక యాపిల్ అన్నది యునాని మెడిసిన్లో యాపిల్ అన్నది రైట్ ఫ్రమ్ ద మెసొపటామియన్ సివిలైజేషన్ నుంచి కూడాను, అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడాను మనకి ఈ యాపిల్స్ యొక్క వివరణ, దాని యొక్క జికర్ అంటే దాని యొక్క ప్రస్తావన ఉందన్నమాట మనకి. మెసొపటామియా తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ ఇవేవైతే ఉన్నాయో ఈ సివిలైజేషన్స్లో అంటే 4000 BCEలో కూడాను యాపిల్స్ గురించి మనకి వర్ణన, దాని యొక్క మెడిసినల్ వాల్యూస్ గురించి కూడా చెప్పబడింది అనమాట. ఈజిప్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాపిల్ తోటలు అన్నవి 1300 BCE నుంచి కూడాను వాళ్ళు ఈజిప్టియన్ సివిలైజేషన్లో కూడా ఎప్పుడైతే యునాని మెడిసిన్ అన్నది మనం ఆల్రెడీ అంతకుముందు హిస్టరీలో చెప్పుకున్నాం కదా, మెసొపటామియన్ సివిలైజేషన్లో పుట్టింది. అక్కడి నుంచి ఈజిప్టియన్ సివిలైజేషన్, అక్కడి నుంచి గ్రీక్ సివిలైజేషన్, రోమన్ సివిలైజేషన్, అండ్ దెన్ పర్షియన్ ఎరా, అండ్ దెన్ అరబ్ ఎరా, అండ్ దెన్ ఇండియా. సో ఇలా ఏదైతే మనం హిస్టరీ అంతకుముందు చెప్పుకున్నామో సేమ్ అదే మీరు ఇక్కడ కూడా చూడండి. మీరు మెసొపటామియన్ సివిలైజేషన్లో మనకి యాపిల్స్ యొక్క ప్రస్తావన అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే వీటిని పార్ట్స్ తీసి గ్రాఫ్టింగ్ చేయడము, దాన్ని డెవలప్ చేయడం అన్నది 800 BCEలోనే స్టార్ట్ చేశారనమాట గ్రీక్స్ అంటే యునాని అన్న పేరు ఏదైతే వచ్చిందో మెయిన్గా వీళ్ళ నుంచే ఫేమస్ అయింది కాబట్టి. ఆ తర్వాత రోమన్ ఈవెన్ సివిలైజేషన్లో కూడాను వీళ్ళు ఏంటంటే యాపిల్ కల్టివేషన్ అన్నది చాలా విపరీతంగా స్ప్రెడ్ చేసి దాన్ని యూరోప్లోను, తర్వాత బ్రిటన్లోను, వీటిలన్నిట్లలోనూ కూడా దేశాల్లోనూ యాపిల్ అన్నది బాగా డెవలప్ చేయడం మొదలెట్టారు అనమాట వాళ్ళు. ఆ తర్వాత కొలోనియల్ అమెరికాలో కూడాను ఏమైపోయిందంటే ఈ యూరోపియన్ సెటిలర్స్ ఎవరైతే నార్త్ అమెరికాకి వెళ్ళారో, సౌత్ అమెరికాకి వెళ్ళారో, అండ్ ఆఫ్టర్ దట్ అమెరికాకి ఎవరైతే వెళ్ళారో వీళ్ళందరూ కూడాను ఏంటంటే ఫ్రెష్ అండ్ వాటి యొక్క యాపిల్ సైడర్ వెనిగర్స్ ఇలాంటివన్నీ తయారు చేయడం ఇవన్నీ కూడాను మొదలెట్టారనమాట. సో ఇలా మనం యాపిల్ గురించి తెలుసుకున్నట్టయితే కనుక రకరకాలుగా దాని యొక్క యాపిల్తో ఈవెన్ యునాని మెడిసిన్లో మురబ్బాలు కూడా తయారు చేస్తుంటారు వాటికి. అండ్ యాపిల్తో మీకు రకరకాల మెడిసినల్ వాల్యూస్ ఉండడం వల్ల దాన్ని ఫుడ్స్లో కూడా యూజ్ చేస్తారు. అండ్ ఈవెన్ మెడిసిన్స్లో కూడాను యాపిల్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని మా దగ్గర ఎలా అంటే యునాని మెడిసిన్లో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక కొన్ని లోజీనా వంటి కొన్ని మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అదొక హల్వా అనమాట. దాన్ని వీళ్ళు ఏం చేస్తుంటారంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి ఎవరైతే బాగా బలహీనంగా ఉంటారో వాళ్ళకి, లేదంటే కనుక గ్రోత్ ఎవరికైతే పీరియడ్ ఉంటుందో, ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఇది ఒక చెంచా ఉదయం, ఒక చెంచా సాయంత్రం తిన్నట్టయితే కనుక మంచి బలం వస్తుందన్నమాట. దీనిలో యూజువల్గా ఏంటంటే more than 24 డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేస్తారు దాన్ని, లోజినా అన్నదాన్ని. సో అలాగే మనకి దాంట్లో ఈ యాపిల్స్ లాంటివి కూడా వాటిలో యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది కొన్ని లోజినాలో. డిఫరెంట్ యునాని మెడిసిన్స్లో ఏవైతే రకరకాలుగా ఈ యాపిల్ యొక్క
మనకి ప్రస్తావన దాని గురించి విస్తారంగా చెప్పడం ఏదైతే ఉందో అది మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.